భూమా గారమ్మాయి అఖిలప్రియ 2014లో వైసీపీలో గెలిచింది ఎమ్మెల్యేగా. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి అయ్యింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఆళ్లగడ్డ నుంచి ఓటమి పాలైంది. ప్రస్తుతం మళ్ళీ ఆళ్లగడ్డ నుంచి ఆమెకి సీట్ ఇచ్చారు. తను ఇప్పుడు ఆల్రెడీ మధ్యలో ఆ ఫ్రాడ్ కేసులలో గొడవలు, అరెస్టులు, జైళ్ళు వ్యవహారం అదంతా నడిచింది. వాళ్ళ హస్బెండ్ ఇదంతా కూడా. ఇప్పుడు ఎట్లా అయినా గ్రిప్ కావాలంటే ఒక ఎమోషన్ క్రియేట్ కావాలి. ఆ ఎమోషన్ క్రియేట్ చేసే పనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు కావాలని జగన్మోహన్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చానంటూ వెళ్ళే ప్రయత్నం చేసింది. పోలీసులు అడ్డుకున్నారు. చూసారా, ప్రజాస్వామ్యం కూని అయిపోయిందంటూ విమర్శలు, ఆరోపణలు, ఆవేదనలు, ఆవేశాలు, ఆగ్రహాలు. ఇంతకుముందు చంద్రబాబు గారు ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు వస్తే వింతపత్రాలు తీసుకోవడానికి అనుమతి ఇచ్చేవారా? ప్రజాస్వామ్యబద్ధంలో అయితే నేను ఒప్పుకుంటా, అది ఇవ్వాలి కూడా, తీసుకోవాలి కూడా. కాకపోతే ఇక్కడ ప్రచారం కోసమే కదా, ఎన్నికలప్పుడే కదా. ఎందుకని అంటే ప్రస్తుతం ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలనుకుంటుంది. ఆడబిడ్డని ఇబ్బంది పెట్టారు. జనం నమ్ముతారు లేదో చూడాలి.